కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై శాసనసభలో చర్చ తర్వాత కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీనికి సంబంధించిన లేఖను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు రాష్ట ప్రభుత్వం పంపింది. నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి అనుమతి తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం సైతం తీసుకుని రాష్ట హోంశాఖ నుండి కేంద్ర హోంశాఖకు లేఖను పంపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనుల్లో అవినీతి అక్రమాల కారణంగా ప్రజాధనం భారీగా దుర్వినియోగమైనట్లు వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి జూలై 31న నివేదిక సమర్పించింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన తప్పులు, అవకతవకలను కమిషన్ వెలుగులోకి తెచ్చింది. అనేక లోపాలు, అక్రమాలను గుర్తించింది. రాష్ట మంత్రివర్గ నిర్ణయం మేరకు నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించారు. సీబీఐ విచారణకు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీలపై దర్యాప్తు మళ్లీ ప్రారంభమవుతోంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు, ఈ మొత్తం అంతిమంగా ఎవరికి ఎంత చేరిందన్న అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన కూడా దర్యాప్తునకు సూచించింది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ ను తిరిగి నిర్మించడంతో పాటు బ్యారేజీ మరమ్మతులకయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలంది. అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థలకు సైతం ఇదే సిఫార్సు చేసింది. దీంతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని కూడా పేర్కొంది. ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లపై చర్యలకు కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న టెన్షన్ మొదలైంది. తెలంగాణలో కేసుల విచారణ చేపట్టడానికి సీబీఐకి అడ్డంకులేమీ లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కేసుల విచారణకు అనుమతి ఇవ్వాలని, దసరాలు వస్తే వెంటనే సంతకం చేసి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇది నిరంతరం జరిగే సాధారణ ప్రక్రియ. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని సీబీఐని కోరుతూ రాష్ట్ర శాసనసభ నిర్ణయించినందున అవరోధం ఏమీ ఉండదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ సాల్ని కేంద్ర హోంశాఖకు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ లేఖ రాసింది. కాళేశ్వరం కమిషన్ పీసీ పినాకి ఘోష్ ఇచ్చినటువంటి ఈ యొక్క నివేదిక ఆధారంగా ఇటీవల శాసనసభలో ఈ ఆదివారం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ చర్చ అర్ధరాత్రి వరకు కొనసాగింది. అయితే ఇందులో అటు పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్లానింగ్, నిర్వహణ వాటితో పాటుగానే నిర్మాణంలో కూడా అవకతవకలు జరిగాయనేటటువంటి ఇది తేలిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది కూడా అటు శాసనసభలో ప్రవేశపెట్టి చర్చ లేవనెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో ప్రధానంగా కూడా అటు సభ్యుల అనుమతి కోరి అందరి అభిప్రాయం తర్వాత చర్యలు ఏ విధంగా ఉండాలనేది కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చివరికి సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలోనే ఒక ప్రకటన చేశారు. ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకునే విధంగా కూడా అటు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, ఫినాన్స్ మంత్రిగా ఉన్నటువంటి అటు ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ పైన కూడా చర్యలు ఉండనున్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా సిబిఐకి ఈ యొక్క కేంద్ర సంస్థ అయినటువంటి సిబిఐకి కాళేశ్వరం కేసును అప్పగిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే నిన్న రాష్ట్ర హోంశాఖ ఆధ్వర్యంలో కూడా ఒక లేఖను కేంద్ర హోంశాఖకు రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇందులో జరిగినటువంటి అవకతవకలు, మరోవైపు బ్యారేజీల కుంగుబాటుకు ప్రధాన కారణం కూడా తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా మొదటి నుంచి అటు తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం మేడిగడ్డకు డైవర్ట్ చేయడం వరకు కూడా అక్కడి నుంచి మొదలుకొని నిర్మాణం, నిర్వహణ వీటితో పాటుగానే కుంగుబాటు వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి
ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంజనీర్ల తప్పిదమా లేదంటే రాష్ట్రంలో ఆయా విభాగాలకు సంబంధించినటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల తప్పిదమా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇందులో దర్యాప్తు చేయనుంది. మరోవైపు గత ప్రభుత్వం పైన కూడా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటుగానే ఈ లోతుగా ఎవరెవరి పాత్ర ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ చేయనుంది. దీంతో పాటుగానే ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన కూడా ఈ యొక్క ఇన్వాల్వ్ చేస్తూ కూడా సిబిఐకి లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో సిబిఐ ఒకవేళ ఈ యొక్క కేసును టేకప్ చేస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటటువంటి టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నేడు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కేసును సిబిఐకి ఇవ్వాలన్న నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయంపైన స్టే కోసం కేసీఆర్, హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నేడు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కేసును సిబిఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపైన స్టే కోసం కేసీఆర్, హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్ కు ఇవాళ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. స్టే ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది కోర్టు? ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదికను తప్పుపడుతూ వైపున అసెంబ్లీలో తమ యొక్క వాణిని వినిపించారు. ఇదంతా కూడా పూర్తిగా అబద్ధాల రిపోర్టు అనేది హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ సభ్యులు చెప్తున్నటువంటి మాట. మరోవైపు ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఎలాగైనా సరే దీన్ని సిబిఐకి అప్పగించి చర్యలు తీసుకోవాలి, సిబిఐలో దర్యాప్తు చేయించాలి అనేది అసెంబ్లీలో కొన్ని గంటల పాటు చర్చలు జరిగిన తర్వాత ఆ రకమైనటువంటి నిర్ణయానికి రావడం జరిగింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే సిబిఐ ఎంక్వైరీ వేయించాలి, సిబిఐతోనే దర్యాప్తు చేయిస్తాము అని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసిన తర్వాత ఎలాగైనా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి, తమను ఇరుకును పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అన్న ఉద్దేశంలో భాగంగానే ఆనాటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ అలాగే ఆ రోజుల్లో గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో సిబిఐ కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి అని ఆ రిపోర్ట్ ను సిబిఐకి అప్పగించి సిబిఐ ద్వారా చర్యలు తీసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలోనే దీనికి స్టే ఇవ్వాలి, ఎటువంటి చర్యలు అనేవి తీసుకోకుండా స్టే ఇవ్వాలి అని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే స్టే ఇచ్చేందుకు ఒకవైపున హైకోర్టు నిరాకరించి ఆ పిటిషన్ల మీద విచారణ చేసేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇవాళ విచారణ చేయబోతుంది. హైకోర్టులో విచారణ ఈ రెండు పిటిషన్ల మీద జరగబోతోంది. వైపున హరీష్ రావు వేసిన పిటిషన్, మరో వైపున కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ల మీద విచారణ అనేది జరుగుతోంది. సో ఈ విచారణలో కోర్టు ఏం చెబుతోంది అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఆ చర్యలు సిబిఐ ఎంక్వైరీని ఆపాలి అనే సిబిఐ ఎంక్వైరీ వేయించొద్దు అనేది ఇటు హరీష్ రావు గానీ సీఎం కేసీఆర్ వేసినటువంటి పిటిషన్లలో ఉన్నటువంటి విషయము, అలాగే కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఎటువంటి చర్యలు అనేవి తీసుకోకుండా తగినటువంటి ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా వాళ్ళ పిటిషన్లలో పేర్కొంటున్నారు.
ఎటువంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఉత్తర్వులు ఇస్తుందా, ఎటువంటి ఆధారాలను హైకోర్టులో చూపిస్తారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ అసలు ఇందులో సిబిఐ ఎంక్వైరీని ఆపగలుగుతారా, లేకపోతే ఎటువంటి చర్యలు అనేవి ఇచ్చినటువంటి అంటే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఏ రకంగా అయితే చర్యలు తీసుకోవాలని దాని ప్రకారం ముందుకు వెళ్లాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తుందో, సో దానిని ఎంతవరకు ఆపగలుగుతారు అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలోనే వాళ్ళ పిటిషన్లు విచారణకు రాబోతున్నాయి. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి కోర్టు ఏం చెబుతుందనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ రత్న కుమార్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీని నిరసిస్తూ ఆందోళనకు దిగింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మండల జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపాలన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపుతో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీని నిరసిస్తూ ఆందోళనకు దిగింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మండల జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపాలన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపుతో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీని నిరసిస్తూ ఆందోళనకు దిగింది. బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా తప్పుపడుతూ వస్తుంది. దానిలో భాగంగానే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పై అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేశారు. దాని తర్వాత కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సిబిఐకి సిఫారసు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఇది పూర్తిగా అవాస్తవంతో కూడినటువంటి రిపోర్టు. ఇది పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్ట్ కాదు, పీసీసీ కమిషన్ రిపోర్ట్ అని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. దానిలో భాగంగానే పూర్తిగా ఆ రిపోర్ట్ ని తప్పుపడుతుంది. కాబట్టి ఆ రిపోర్ట్ ను సిబిఐకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దానిలో భాగంగా జిల్లా కేంద్రాలలో ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల ముందు బైఠాయించి కేసీఆర్ పై అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు పైన పూర్తిగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను అందులో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను తప్పుపడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్ట్ గా ముద్ర వేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చేస్తూ వస్తుంది. కాబట్టి ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు కాళేశ్వరం ప్రాజెక్టు పైన చేస్తుంది. కాబట్టి ఇవి వాస్తవాలు ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ నిర్మించిన తర్వాత ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైంది అనేది ప్రజలకు వివరించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మొదటగా ఆందోళన కార్యక్రమాలు ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేస్తారు. దాని తర్వాత జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఆవశ్యకత గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. అది రాష్ట్ర ప్రజలకు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాతనే తెలంగాణ సస్యశ్యామలంగా మారింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక నిరాధారమైన ఆరోపణలు ప్రాజెక్టు పైన, అదేవిధంగా కేసీఆర్ పైన, మాజీ మంత్రి హరీష్ రావు పైన చేస్తుంది అని చెప్పేసి కూడా వాస్తవాలు ప్రజలకు తెలిస్తే ప్రజలకు అర్థమవుతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగానే నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.
నల్గొండ జిల్లాలో ఉన్నతాధికారులపై మాజీ హెచ్ఎం రెచ్చిపోయారు. మాజీ హెచ్ఎంపై పీఎం శ్రీ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణ వచ్చాయి. మాజీ హెచ్ఎం మాధవిని రికార్డులు అడగక ఇవ్వకపోగా విచారణకు వచ్చిన అధికారులపై దాడికి యత్నించింది. ఎంఈఓ జిల్లా ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్పై మాధవి దాడి చేసింది. చిట్యాల పిఎస్ లో ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నారు. ఏం చేస్తున్నావు? ఎవరు యాదగిరి? మొత్తం చించింది, మొత్తం గోర్లన్నీ పుచ్చుకుపోయిన మీద ఒక జిల్లా అధికారులను కూడా చూడకుండా మహిళ కాబట్టి మన అందరూ సాక్ష్యాలు ఉన్నారు. మహిళా ప్రధాన ఉపాధ్యాయులు ఉంది, 2 జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు మహిళలే, ఒక పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ ఉన్నారు. టేబుల్ మళ్ళీ మాకంటే ముందే పోలీస్ స్టేషన్కి వచ్చి మా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. జి మాధవి, సిహెచ్ యోగేంద్రనాథ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, ఆఫీస్ ఆఫ్ ద డిఓ నల్గొండ. మాధవి ఎఫ్ఎస్సి ప్రధానోపాధ్యాయులు ఉన్న కాలంలో పిఎంసి నిధుల దుర్వినియోగం గురించి మరియు పాఠశాల గ్రౌండ్ లో ఉన్న చెట్ల నరికేట గురించి, స్క్రాప్, ఐరన్ బెంచీలు అమ్మకం గురించి రకరకాల పత్రికలు వచ్చిన కథనాలపైన మరియు ఆ తోటి స్టాఫ్ 14 మంది ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి పాఠశాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం గురించి జిల్లా విద్యాశాఖ అధికారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా డిఓ గారు, ఎంఈఓ సైదా నాయక్ గారిని మరియు ఫైనాన్స్ ఆఫీసర్ గా ఉన్న నన్ను ఎంక్వైరీ అధికారులుగా నియమించడం జరిగింది. నియమించిన నాటి నుంచి పాఠశాలకి మేము ఫోన్ చేసినప్పుడు ప్రధానోపాధ్యాయులు ఈ లోపు 22వ తారీఖున నూతన ప్రధానోపాధ్యాయులుగా శ్రీమతి సుశీల గారు జాయిన్ కావడం జరిగింది. అంత ముందు కూడా పాఠశాలకి వస్తున్నారా వస్తలేరని ఎంక్వైరీ చేసిన క్రమంలో సార్ వస్తలేరు సార్ లేదని రకరకాల కారణాలతో పాఠశాలకి ఆబ్సెంట్ కావడం జరిగింది. నా పేరు సైదా నాయక్, మండల విద్యాధికారి చిట్యాల. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల నందు మరి పాఠశాలకు మంజూరైనటువంటి పిఎంసి గ్రాంట్ నిధులు దుర్వినియోగం చేయబడినవని పత్రికల్లో వివిధ విద్యార్థి సంఘాల వాళ్ళు డిఓ గారికి మరి అదేవిధంగా మండల విద్యాధికారి నాకు కంప్లైంట్ చేయడం వల్ల డిఓ గారి ఆదేశానుసారం మండల విద్యాధికారి నేను, డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ యోగేంద్రనాథ్ సార్ ఇద్దరు ఈరోజు విచారణ నిమిత్తం వచ్చిన మరి మేడం గారిని మాకు విచారణ నిమిత్తం క్వశ్చనర్ తయారు చేసి అక్కడ ఉపాధ్యాయులకు ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్ ఉన్నటువంటి మాధవి గారిని విచారణ నిమిత్తం అడగడం జరిగింది. దానికి సంబంధించిన గ్రాంట్ సంబంధించిన యూసీలు కానీ క్యాష్ బుక్ అవన్నీ తీసుకోవడం జరిగింది. విచారణకు సంబంధించిన వివరాలు ఇవ్వకపోగా నేను ఇయ్యను, మీ ఇష్టం వచ్చింది చేయండి, అసలు మీరు ఈ నుంచి ఎట్లా వెళ్తారనే దౌర్జన్యంగా మేము బయటికి వెళ్ళే సందర్భంలో మా దగ్గర ఉన్నటువంటి రికార్డులను, ఎంక్వైరీ రిపోర్ట్లను లాక్కొని చించడానికి ప్రయత్నం చేసింది. తర్వాత ఎఫ్ఏఓ జిల్లాధికారి కూడా తను బయటికి వెళ్లే సందర్భంలో ఆయన వెంటబడి ఆయన దగ్గర ఉన్నటువంటి రికార్డులు ఆయన మీద దాడి చేసి గుంజుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇది చాలా ఇబ్బందికరం. ఒక విచారణ ఎంక్వైరీ ఆఫీసర్లుగా జిల్లా నుంచి వచ్చింది, ఇటువంటి ఇబ్బంది కలగజేయడం మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మా పై అధికారుల దృష్టికి, జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్ళాం. వారి ఆదేశానుసారం స్థానిక పోలీస్ స్టేషన్ లో పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాలో ఉన్నతాధికారులపై మాజీ హెచ్ఎం రెచ్చిపోయారు. మాజీ హెచ్ఎంపై పీఎం శ్రీ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, పిఎంసి నిధుల దుర్వినియోగానికి సంబంధించేసి చిట్యాలలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో ఎంక్వైరీకి వచ్చినటువంటి అధికారులపై తాత్కాలిక ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరించినటువంటి మాధవి దౌర్జన్యానికి పాల్పడిందని చెప్పేసి ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్స్ గా వచ్చినటువంటి అంటే జిల్లా ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ యోగేంద్రనాథ్, అదేవిధంగా చిట్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి
సైతానాయక్ ఇద్దరు కూడా చిట్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి గత కొంతకాలంగా చిట్యాల ఉన్నత పాఠశాలలో తాత్కాలిక ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నటువంటి మాధవి పాఠశాలకు మంజూరైనటువంటి యొక్క పిఎంసీ నిధులకు సంబంధించేసి పూర్తి స్థాయిలో అవకతవకలకు పాల్పడిందని ఆ యొక్క నిధుల మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించిందని చెప్పేసి కూడా చాలా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులైతే అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులైతే ఉంది. జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేయగా ఇదే విషయానికి సంబంధించి డిఈఓ ఈ విషయానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఎంక్వైరీ వేయాలని నిర్ణయించి ఎంక్వైరీ ఆఫీసర్ గా యోగేంద్రరావు అదేవిధంగా చిట్యాల ఎన్నో సైనానికి పంపించారు. ఈ రోజు వాళ్ళు నిన్న ఇదే విషయానికి సంబంధించి ఎంక్వైరీ చేద్దామని చెప్పి విచారణకు వస్తుందని చెప్పి పాఠశాలను చేరుకున్న తర్వాత పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా కొంతమందిని పూర్తిస్థాయిలో విచారించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి అంటే పిఎస్సీ నిధులు అనేది ఏ విధంగా దారి మళ్ళాయి, అదేవిధంగా పాఠశాలకు సంబంధించినటువంటి ఆవరణలో ఉన్నటువంటి చెట్లను కూడా నరికి చేసేసి వాటిని పూర్తిస్థాయిలో అమ్మించేశారని, అదేవిధంగా స్క్రాప్ను కూడా అమ్మివేశారని చెప్పేసి కూడా మాదిరిపై ఆరోపణలు వచ్చినాయి. ఈ మొత్తం కూడా పూర్తిస్థాయిలో దానికి సంబంధించి ఒక నివేదిక అనేది రూపొందిస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించేసి అసలు ఏమేమి జరిగినాయి ఏమేమి పోయాయి అనే విషయానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా తాత్కాలిక ప్రవర్తించినటువంటి మాధవికి తెలిపేవిగా దానికి సంబంధించి ఆమె సాక్ష్యారం చేయడం జరిగింది. ఆ యొక్క వాళ్ళ ఇవ్వాల్సినటువంటి ఆ క్వశ్చన్ సంబంధించి ఆన్సర్లు ఇవ్వకపోగా వాళ్ళు టైం మొత్తం కూడా కాలయాపనాన్ని పూర్తిగా చేసిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళాలని చెప్పి వెళ్తున్న క్రమంలో వారిని అడ్డుకొని వారి వద్ద ఉన్నటువంటి యొక్క విచారణకు సంబంధించినటువంటి కాపీలను కూడా వాళ్ళు లాక్కుంది. అదేవిధంగా వాళ్ళపై దౌర్జన్యానికి పాల్పడిందని చెప్పేసి కూడా సదరు ఎంక్వైరీ ఆఫీసర్ చెప్పబడుతుంది. ఆ తర్వాత ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజెప్పగా వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వగా చిట్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసామని చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా తాత్కాలిక ప్రధానోపాధ్యాయులు నిర్వహించిన మాధవి అనేక రకమైన అవకతవకలు పాల్పడిందని, పాఠశాల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో పక్కదారి మళ్లించిందని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విషయాలు మొత్తంగా అంటే పాఠశాలకు సంబంధించినటువంటి స్క్రాప్ కానీ అదేవిధంగా చికెన్ ఫ్యాక్టరీ సంబంధించిన అన్ని విషయాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో రూఢి అని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఉన్నతాధికారులు నివేదించామని వెళ్తున్న క్రమంలో ఈ విధమైనటువంటి విషయాన్ని చోటు చేసుకోవడం మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఈ విషయానికి సంబంధించి చిట్యాల పోలీస్ స్టేషన్ ఈ యొక్క పంచాయతీ అనేది ఉన్నట్లుగా ఉన్నతాధికారులు ముఖ్యంగా డిఈఓ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై స్పందించి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని మాత్రం వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. టేబుల్ గుర్తుకుంది మళ్ళీ మాకంటే ముందే పోలీస్ స్టేషన్కి వచ్చి మా మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఏం చేస్తున్నావు? ఎవరు యాదగిరి? భూపాలపల్లి జిల్లా కాటారంలో యువతి హత్య కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కన్న తల్లే కూతురిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ సంబంధానికి అడ్డు ఉన్న తన భర్తను వర్షిణి తల్లి హత్య చేసింది. ఈ విషయం తెలిసిన కూతురు ఎక్కడ బయట పెడుతుందోనని కూతురు వర్షిణిని ఆగస్టు 2న చంపి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచిందని పోలీసులు తెలిపారు. కూతురు కనబడడం లేదని ఆగస్టు 6న చిట్యాల పిఎస్ లో తల్లి ఫిర్యాదు చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా కాటారం అటవీ ప్రాంతంలో క్షుద్ర పూజలతో బలిచ్చినట్లు మృతదేహం వద్ద నిమ్మకాయలు పసుపు వేసి తల్లి అక్కడి నుండి వెళ్లిపోయింది. పోలీసులు విచారణలో తల్లి నిజం ఒప్పుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో రియల్ ఎస్టేట్ సంస్థ ఎన్ఆర్ఐ ప్రాజెక్టు కార్యాలయంలో గణనాథుడి నిమజ్జనం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ప్రాజెక్టు చైర్మన్ రవి, మేనేజింగ్ డైరెక్టర్లు హర్షవర్ధన్, రామారావు, సందీప్ కుమార్, హర్షవర్ధన్ పాల్గొన్నారు. వినాయక చవితి నుంచి కస్టమర్లతో పాటు తమ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క మార్కెటింగ్ సిబ్బంది కూడా సొంత ఇంటిని నిర్మించుకోవాలని ఎన్ఆర్ఐ ప్రాజెక్టు చైర్మన్ రవి తెలిపారు. ఈ సంకల్పానికి ఎటువంటి విఘ్నాలు రాకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ కుటుంబంతో ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని ఆ గణనాథుడిని కోరుకుంటున్నట్లుగా రవి తెలిపారు.
శ్రీరాయాం క్షేమ హరి దేవోలో గణేష్ మహారాజ్ గత 5 రోజులుగా వనస్థలిపురంలోని మా కార్పొరేట్ ఆఫీసులో మా మార్కెటింగ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా పూజలు అందుకొని ఈ రోజు మా మార్కెటింగ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగానే నిమజ్జనానికి బయలుదేరిన ఆ విఘ్నేశ్వరుడికి ఘనంగా వీడ్కోలు పలకటం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒక గట్టి సంకల్పాన్ని పెట్టుకున్నాం. మా దగ్గర ప్లాట్ కొనే ప్రతి కస్టమరు కుటుంబంతో సహా ఆర్థికంగా ఆరోగ్యంగా బలంగా ఉండాలని, కస్టమర్లతో పాటు మాతో కలిసి పనిచేసే మా మార్కెటింగ్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ వచ్చే వినాయక చవితి నాటికి తమకంటూ ఒక సొంతింటిని లేదా కనీసం ఒక సొంతింటి స్థలాన్నైనా కొనుగోలు చేసే విధంగా ఆర్థికంగా ఎదగాలని, ఈ సంకల్పానికి ఎటువంటి ఆటంకాలు గాని విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.